హాయ్ అండి, వెల్కమ్ టు కార్తికా ఫుడ్స్. ఈరోజు మనం క్యారెట్ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. క్యారెట్ టమాటా పచ్చడి మా అమ్మమ్మ గారు మా చిన్నతనంలో చేసేవారండి మేము వెళ్ళినప్పుడల్లా. సో నాకు అప్పుడు చాలా టేస్ట్ అనిపించేది. తర్వాత మేము చేసుకోవడం మొదలుపెట్టాము. సో అందుకని ఇవాళ నేను ఈ వీడియో తీసానమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏముండవండి. క్యారెట్, టమాటా, పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకోవడమే. ఆయిల్ కొంచెం తక్కువే పడుతుందండి, ఎక్కువ వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం క్యారెట్ ముక్కలు వేసేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కొంచెం మగ్గబెట్టుకోవాలన్నమాట, ఒక 5 మినిట్స్. ఈ క్యారెట్ టమాటా పచ్చడి చాలా సింపుల్ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏముండదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయాలండి. ఇది వీడియో కోసం కాదు కానీ తప్పకుండా ట్రై చేయండి ఇది. ఇప్పుడు క్యారెట్ కొంచెం మగ్గిపోయింది. దీంట్లోకి మనం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే క్యారెట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదండి. సో అందుకని పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. క్యారెట్లు, టమాటాలు, దీంట్లోకి మనం ఇంకా ధనియాలు కూడా వేసేస్తాం అన్నమాట. దీంట్లో మెయిన్ ధనియాలే అన్నమాట, జీలకర్ర అది వేయకూడదు. ధనియాలు మాత్రం కంపల్సరీ 1 స్పూన్ అయినా లేదా 2 స్పూన్లైనా వేసుకోవచ్చు. ఇప్పుడు క్యారెట్లు, ఈ పచ్చిమిరపకాయలు, ధనియాలు కూడా కొంచెం 3 మగ్గిపోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లోకి మనం టమాటా ముక్కలు వేసేసుకోవడమే. చూడండి ఈ విధంగా మగ్గిపోయింది. ఇంకా దీంట్లోకి మనం టమాటా ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గ పెట్టేసుకోవాలండి. కొంచెం బాగా మగ్గేదాకా మనం మూత పెట్టేసుకోవాలి, ఒక 10 మినిట్స్ పడుతుంది. తర్వాత తీసి చూసి మధ్యలో తీసి చూసి కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది కదా ఏదైనా సరే. దీంట్లోకి ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకున్నాము. దీంట్లో చింతపండు మాత్రం వేయకూడదండి. చింతపండు వేస్తే ఆ టేస్ట్ వేరే వచ్చేస్తుంది, కానీ మనకి రియల్ టేస్ట్ అంటే చింతపండు వేయకుండా ఉంటేనే తెలుస్తుంది అనమాట. బాగా చాలా డిఫరెంట్గా ఉంటుంది, అందుకని చింతపండు మాత్రం వేయకుండానే చేసుకోండి. ఇప్పుడు ఈ 3 కలుపుకొని కొంచెంసేపు ఒక 5 మినిట్స్ బాగా మగ్గేంత వరకు ఉంచుదాము. ఇప్పుడు కొంచెం బాగా మగ్గిపోయాయి కదా, ఇంకా ఇదంతా కొంచెం చల్లారనివ్వాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా మిక్సీ బౌల్లోకి తీసేసుకొని మిక్సీ చేసేసుకుందాం. దీంట్లోకి కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేయాలండి. దీంట్లోకి కరివేపాకు ఉంటే కూడా కరివేపాకు అందులో వేసేసుకోవచ్చు, కానీ అక్కర్లేదు, ఇలా వేసుకున్నా సరే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ అయిపోయింది కదా, దీన్ని కొంచెం కచ్చాపచ్చాగానే ఉంచుకోండి, మరీ పేస్ట్లా ఉంటే బాగోదు. కొత్తిమీర కొంచెం పైన చల్లాను, ఎందుకంటే దాంట్లో మిక్సీతో పాటు చేసేస్తే కొత్తిమీర టేస్ట్ డిఫరెంట్ వచ్చేస్తుంది. మనకి ఈ టమాటా క్యారెట్ రియల్ టేస్ట్ తెలియాలంటే పైన చల్లుకుంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా దీనికి పోపు పెట్టేసుకుంటే సరిపోతుందండి. పోపుకి మీ అందరికీ తెలిసిందే కదా, ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎండుమిరపకాయలు వేయాలంటే వేసుకోవచ్చండి, ఆల్రెడీ మనం కొంచెం కారం వేస్తాం కదా ఎక్కువే. ఎండుమిరపకాయలు వేయకపోయినా పర్వాలేదు. ఇంకా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు మనం ఫస్ట్లో వేసుకొని మిక్సీ పట్టుకోలేదు కదా, సో ఇప్పుడు పోపులో వేసేసుకుందాము. కరివేపాకు కూడా వేసి అంతా పోపు అయిపోయిన తర్వాత మనం మన టమాటా క్యారెట్ పచ్చడిలో కలిపేసుకోవడమే. ఇది చాలా టేస్ట్ అని చెప్పాను కదండి, మీరు వీడియో కోసం చేశానని కాదు, కానీ మీరందరూ తప్పకుండా చేసి ట్రై చేయాలని మాత్రమే చేశాను. చాలా డిఫరెంట్ టేస్ట్ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఈ పోపు ఇందులో వేసేసుకుంటే మన కంప్లీట్గా క్యారెట్ టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టే. చూసారు, చాలా బాగుంటుందండి. మీరు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే మాత్రం చాలా అదిరిపోతుందండి. సో ఇదండి మన టమాటా క్యారెట్ పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.